సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి గవాయిపై జరిగినటువంటి అవమానాన్ని తీవ్రంగా ఖండిస్తూ ఈరోజు విజయనగరం జిల్లాలో ఉన్నటువంటి సిపిఎం శ్రేణులంతా కూడా ఈ నిరసన కార్యక్రమం తెలియజేస్తున్న పరిస్థితి కనిపిస్తున్నాయి. ఇదే క్రమంలో మనతో పాటు చెప్పండి, ప్రధానంగా ఈరోజు ఇటువంటి ఘటన జరగడం పట్ల ఎలా చూడాలి, ఏంటిది దేశవ్యాప్తంగా కూడా చర్చనీయాంశంగా మారినటువంటి పరిస్థితి కనిపిస్తున్నాయి. ఇంతకుముందు ఎప్పుడు కూడా ఇటువంటి జరగలేదు. ఇటువంటి మతోన్మాదాన్ని ఏ విధంగా చూడాలి ఏంటి? ఇది చాలా హేయమైన చర్య. ఇవాళ సనాతన ధర్మానికి వ్యతిరేకంగా ఆయన మాట్లాడాడని చెప్పేసి సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి బిఆర్ గవాయి మీద రాకేష్ కిషోర్ అనే లాయరు ఆయన సుప్రీంకోర్టులో ఉండి బూటు విసరడం అనేది చాలా దుర్మార్గమైన చర్య. ఇది ప్రజాస్వామ్యం, ఎవరి హక్కులకు ఉంది. తన భావాల్ని, తన ఆలోచనల్ని, తన ఇష్టాల్ని గౌరవించే సమాజం మంది భారతదేశం. భిన్నత్వంలో ఏకత్వం కలిగిన భారతదేశంలో ఎవరికి నచ్చిన విధంగా వాళ్ళు వెళ్తారు. అలాగే తప్పుడు పద్ధతిలో వెళ్ళడానికి ఎవరికి రాజ్యాంగం అంగీకరించదు. కానీ ఆయన భావాలు ఆయన ఎక్కడో మాట్లాడి ఉండొచ్చు, ఎక్కడో చెప్పి ఉండొచ్చు. కానీ కోర్టులో అందరి సమక్షంలో ఆయన మీద ఆ రకంగా బూటు విసరడం అనేది ఏ రకంగా అది సరైన చర్య అని చెప్పేసి మనం అనుకోవాలి. కాబట్టి దీని వెనక ఆర్ఎస్ఎస్, బీజేపీ, మతోన్మాద శక్తులు, మోడీ, దాని ప్రభుత్వం, వాళ్ళ విధానాలు ఎక్కడ చూసిన దేశంలో ఈరోజు 11 ఏళ్లలో మనం చూస్తే దేశం అభివృద్ధి చెందలేదు, ఒక్క అడుగు ముందుకు వెళ్ళలేదు. దేనిలో అభివృద్ధి చెందింది అని అంటే ముస్లిం మీద దాడులు, క్రిస్టియన్ల మీద దాడులు, వాళ్ళకి వ్యతిరేకంగా మాట్లాడితే వాళ్ళ మీద ఈడీ, ఎంక్వైరీలు, సిబిఐలు రకరకాలుగా వేసి ప్రభుత్వాలను తారుమారు చేసి ఈ రకంగా చేస్తున్నారు. దేశం అల్లకల్లోలం చేస్తున్నారు. ఈరోజు మేము అడుగుతున్నాం సిపిఎం పార్టీగా, బీజేపీ వాళ్ళకి, మోడీకి ఈరోజు ఈ దేశాన్ని పరిపాలించే హక్కు ఉందా అని అడుగుతున్నాం. ఈ దేశాన్ని కాపాడవలసిన మీరు, ఈ దేశాన్ని సమగ్రంగా ఉంచాల్సిన మీరు, లౌకిక తత్వానికి భంగం కలగకుండా రాజ్యాంగంలో ఏవైతే ఉన్నాయో ఈ హక్కులు కాపాడాల్సిన మీరే దాన్ని వ్యతిరేకించి రాజ్యాంగం నుండి అవన్నీ తీసేయాలని, రాజ్యాంగ హక్కులు ఉల్లంఘించి ఈ రకంగా ఎవరైనా తన భావాలు చెప్తే భావాలు చెప్పకుండా ఈరోజు దాడులు చేయడం అనేది చాలా దుర్మార్గం. అందుకని ఇక్కడక్కడ కాదు, రోడ్డు మీద కాదు, అటువంటి సభలో చేయడం అనేది అంటే ఏమిటో ధైర్యం, ఆ పొగరబత్తనం ఏంటి? బీజేపీ ఇచ్చిన మద్దతు, ఆర్ఎస్ ఇచ్చిన ప్రోత్సాహం, ఆర్ఎస్ఎస్ వాళ్ళే ఈ రకమైన చర్యలు తీసుకున్నారు. మేము దేశం భక్తులు అంటారు, వీళ్ళు దేశద్రోహులు. ఈ దేశాన్ని పరిపాలించడం భారతదేశ ప్రజానీకంగా దౌర్భాగ్యం అని చెప్పేసి సిపిఎం పార్టీగా చెప్తున్నాం. ఈరోజు లౌకిక తత్వానికి తూట్లు పడుస్తారు, రాజ్యాంగం హక్కులు మార్చేస్తారు. రాజ్యాంగం ఎవడో దేశద్రోహులు చేసిన ఆడికి గాడ్సేకేమో గుళ్ళు కడతారు, గోపురాలు కడతారు. మరి గాంధీని హత్య చేసిన గాడ్సే వాడి వారసులు ఈరోజు ఎలాగుంటారు? బ్రిటిష్ వాళ్ళకు వ్యతిరేకంగా పోరాడింది గాంధీ, భారత ప్రజానీకం వామపక్షాలు పోరాడాయి. నువ్వు ఎక్కడ ఉనికిలో లేవు, దేశానికి ద్రోహం చేశావు. బ్రిటిష్ వాళ్ళు కార్డు బుక్కొని జైల్లో ఉండిపోయిన ఈ సావర్కర్ వీళ్ళంతా బయటకు వచ్చారు. మీకు ఏం చరిత్ర ఉంది? ఈవేళ మనం చెప్తున్నాం, మీరు ఒక్కళ్ళు దేశం కోసం పోరాడినట్టు ఎక్కడైనా ఒక 10 మంది పేర్లు చెప్పండి అంటే మీ దగ్గర పేర్లు లేవు, మీకు అవకాశం లేదు, మీరు చేయలేదు. అందుకని ఎట్టి పరిస్థితులు మీకు ఏ రకంగా అధికారం వచ్చిందంటే డబ్బులు కుమ్మరించి, తారుమారు చేసి, బెదిరించి, బయదించి, ఈడీలకి ఇవన్నీ ప్రోత్సహించి ఈ రకంగా లొంగ తీసుకొని ఒక్క ఎమ్మెల్యే అంటే చాలు 50 మంది ఎమ్మెల్యేని చేర్చుకునే పరిస్థితి. అంటే ప్రజాస్వామ్యాన్ని కూని చేయడం కానీ, రాజ్యాంగాన్ని పూర్తిగా నిర్వీర్యం చేయడం కానీ, రాజ్యాంగ హక్కులు తొలగించడం కానీ బీజేపీకి వెనతో పెట్టిన విద్య కింద ఉంది. ఈ విద్యను ఎంతకాలం సాగదు, ఎంతకాలం ప్రజలు సహించరు. అందుకని ఇప్పటికైనా ఏదైతే గవాయి మీద దాడి చేశాడో ఆయన మీద కఠిన చర్యలు తీసుకోవాలి, బార్ నుండి సస్పెండ్ చేయాలి. ఇటువంటి ఘటనలు మళ్ళీ పునరావృతం కాకుండా ఈ ప్రభుత్వం తీసుకోవాలి. అంతవరకు బీజేపీ, సిపిఎం కానీ, సిపిఎం ప్రజా సంఘాలు కానీ, భారతదేశంలో లౌకిక శక్తులు కానీ, ప్రజాతంత్రవాదులు కానీ ఊరుకునేది లేదు. మొన్నటువంటి కార్యక్రమం మొదలైనవి రాష్ట్ర వ్యాప్తంగా, దేశవ్యాప్తంగా ఈ బీజేపీ, ఆర్ఎస్ఎస్ విధానాలకు వ్యతిరేకంగా ఎక్కడికెక్కడ మరి ప్రతిఘటనలు ఎదురవుతున్నాయి. ఆ రకంగా ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకొని తన విధానాలు మార్చుకోకపోతే ప్రజలే మిమ్మల్ని గోరి కడతారు, మిమ్మల్ని బంగాళాఖాతం కలుపుతారని చెప్పేసి ఈ సందర్భంగా బీజేపీకి, ఆర్ఎస్ఎస్కి, మీ అనుబంధ సంఘాలకి సిపిఎం పార్టీ విజయనగరం జిల్లా కమిటీ తీవ్రంగా హెచ్చరిస్తామని. మీరు చెప్పండి, దీన్ని ఎలా చూడాలి ఏంటి? హిందూ మతోన్మాదులు ఇప్పటికే భారత రాజ్యాంగాన్ని తీవ్రంగా పూర్తిగా పాడు చేసే విధంగా ప్రయత్నం చేస్తుంటే సనాతన ధర్మం ముసుగులో ఈరోజు చీఫ్ జస్టిస్ మీద ఈరోజు షూ ఇస్త్రీ అవమానపరచడం అనేది తీవ్రమైన నేరం. ఒక దళితుడు కాబట్టి చీఫ్ జస్టిస్ మీద ఈరోజు షూ ఇస్త్రగలిగాడు. మరి అదే ఒక సామాజికంగా అభివృద్ధి చెందిన ఒక కులం అయితే ఆ పని చేయగలదా బీజేపీ, ఆర్ఎస్ఎస్ అని చెప్పేసి అడుగుతూ ఉన్నాం. ఈరోజు ఎక్కడో పౌర సమాజంలో ఉన్న ఒక వ్యక్తి ఈ సమాజంలో ఉన్నటువంటి మోడీ చేసిన దుర్మార్గాల్ని విమర్శిస్తే తీసుకెళ్లి ఉపా చట్టం పెడుతున్నారు. కానీ ప్రజాస్వామ్యాన్ని కాపాడే చీఫ్ జస్టిస్ మీద సూయిస్తే ఇంతవరకు ఈ ప్రభుత్వం ఎందుకు ఆయన మీద ఉపా చట్టం పెట్టలేదు? ఎందుకు ఆయన నిర్బంధించలేదు? ఎందుకు ప్రజాస్వామ్యాన్ని గౌరవించడం లేదు? అంటే మోడీ, అమిత్ షా, ఈ ప్రభుత్వమే కంప్లీట్గా వాడికి అండగా ఉంది. అందుకనే సనాతన ముసుగులో చేస్తున్న ఈ దుర్మార్గాల్ని సిపిఎం కానీ, పౌర సమాజం కానీ తీవ్రంగా ఖండిస్తుంది. భవిష్యత్తులో
మరింత పెద్ద ఎత్తున ప్రజాస్వామ్య పరిరక్షణకు పూనుకోవాలని చెప్పేసి ప్రజలకు విజ్ఞప్తి చేస్తా ఉంది. మీరు చెప్పండి, ఇటువంటి ఘటనలు ఏ విధంగా చూడాలి? గతంలో ఎన్నడూ కూడా ఇటువంటి ఘటనలు అయితే జరగలేదు. దీని పట్ల ప్రభుత్వం ఎటువంటి చర్యలు తీసుకుంటే బాగుంటాయి? ఇది సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి గారి మీద దాడిగా మాత్రమే చూడకుండా ఇది ఆర్ఎస్ఎస్ బీజేపీ భారత రాజ్యాంగం మీద ప్రజాస్వామిక హక్కుల మీద చేస్తున్న దాడిగా ప్రజలందరూ చూడాలి. మీరు ఒక్క విషయం గమనిస్తే ఆర్ఎస్ఎస్ బీజేపీ భావజాలంతో ఈ మధ్యకాలంలో శ్రీకాంత్ అయ్యర్ అనే ఒక సినీ యాక్టర్ నిన్న కాక మొన్న అక్టోబర్ 2వ తారీఖు నాడు గాంధీ జయంతి నాడు గాంధీ గారి మహాత్మా అని పిలవకూడదని చెప్పి అన్పార్లమెంటరీ లాంగ్వేజ్ అంటే మనం నోటితో మాట్లాడుకోలేని డ్రగ్స్ తాగి మందు తాగి సోషల్ మీడియాలో విచ్చలవిడితనంగా జాతిపిత మీద దాడులు. అనంత శ్రీరామ్ అనే ఒక వ్యక్తి, ఆయన సినీ గేయ రచయిత అంటారు. ఆయన ఎక్కడ పడితే అక్కడ హిందూ మతానికి ఏదో అన్యాయం జరిగిపోతున్నదని బీజేపీ ఆర్ఎస్ఎస్ బ్యాక్గ్రౌండ్లో ఈ శక్తులన్నీ కూడా గత 10 ఏళ్లలోని భారతదేశ ప్రజాస్వామ్యాన్ని రాజ్యాంగాన్ని తూట్లు పొడిచేటట్టు బ్యాక్గ్రౌండ్లో ఆర్ఎస్ఎస్ బీజేపీ ఉండి చేస్తుంది. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జరిగిన దాడిని ప్రజా సంఘాలు ప్రజలందరూ తీవ్రంగా ఖండిస్తున్నారు. భవిష్యత్తులో ఇలాంటి పరిణామం జరగకుండా ఉండాలంటే ఖచ్చితంగా ఓపా చట్టం లాంటివి పెట్టి ఆయన అరెస్ట్ చేయడమే కాకుండా ఇలాంటి పనులు చేసే వాళ్ళకి దీనికి ఒక హెచ్చరికగా వీటి మీద చర్యలు తీసుకోవాలని మేము డిమాండ్ చేస్తున్నాం. సో చూసాం కదా, ముఖ్యంగా చూసుకుంటే విజయనగరం జిల్లా సంబంధించినటువంటి సిపిఎం అంతా కూడా ఒకటే డిమాండ్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇటువంటిది ఎప్పుడు కూడా జరగలేదు కాబట్టి ఇటువంటిదంతా ఏమేమి చర్య, ఇదంతా మతోన్మాదంతో చేసినటువంటి పరిస్థితి మనం ఇంతవరకు కూడా ఎటువంటి చర్యలు కూడా తీసుకుపోవడం అనేది కూడా మరొక శోచనీయాంశంగా చూస్తున్న పరిస్థితి కనిపిస్తున్నాయి. ఖచ్చితంగా ఇటువంటి చర్యలు అయితే మాత్రం రాజ్యాంగం బద్ధంగా ఉన్నటువంటి పదవులపైన ఆ యొక్క వ్యక్తులపైన ఇటువంటి ఈ విధంగా ప్రవర్తిస్తే ఎలా అంటూ కూడా మరొక మండిపడుతున్న పరిస్థితి కనిపిస్తున్నాయి. ప్రస్తుతం ఇది తాజా పరిస్థితి. కెమెరా పర్సన్ నాయుడుతో రాజేష్, RTV, విజయనగరం నుంచి. తెలుగులో న్యూస్ కి ఫాస్టెస్ట్ యాప్ ఇప్పుడు టోటల్లీ న్యూ అవతార్లో జస్ట్ 5 seconds లో కంప్లీట్ న్యూస్. సోషల్ మీడియాలో ట్రెండ్స్ కి వన్ స్టాప్ సొల్యూషన్. లైవ్ టీవీ యాప్ వాయిస్ సెర్చ్ ఆప్షన్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి లేదా అప్డేట్ అయిపోండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.